గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఐబొమ్మ వెబ్సైట్లో పైరసీ మూవీలన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఇండస్ట్రీ చాలా నష్టం జరిగింది. ఈ ఐబొమ్మని ఎవరైతే రన్ చేస్తున్నారో ఇమ్మంది రవిని అరెస్ట్ చేయాలంటూ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ పోలీసులను అప్రోచ్ అవ్వడం, పోలీసులు దానిపైన స్పందించడము, ఇమీడియట్గా ఒక 2-3 నెలల టైం తీసేసుకొని ఈ ఇమ్మంది రవిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. జరిగిన తర్వాత ఎవరైతే ఇమ్మంది రవి ఉన్నారో ఆ రవికి ప్రజల నుంచి వెళ్ళి చాలా వరకు పాజిటివ్గానే ఒపీనియన్స్ అన్ని రావడం జరుగుతుంది. అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి అనేది ఇవన్నీ వాదనలు జరుగుతున్న సమయంలో ఇండస్ట్రీ దీనివల్ల పైరసీ వల్ల వారు బాధింపబడ్డారు అని ప్రేక్షకుల దృష్టిలో కొంచెం కూడా బాధ లేదు. వారు ఇండస్ట్రీ వైపున అయ్యో నష్టపోయారు అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం లేదు. కొంచెం వ్యతిరేకత ఉన్నది అని చెప్పేసి ఇండస్ట్రీకి తెలుస్తున్నప్పటికీ కూడా ఎందుకనో తెలియదు కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కొన్ని స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడం వల్ల ప్రజల్లో ఇండస్ట్రీ మీద ఇంకా నెగటివ్ ఫీలింగ్ అనేది పెంచే అవకాశం ఉంది అనేది ఎక్కడో మర్చిపోతున్నారు. ఎందుకు అంటే రీసెంట్గా ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు ఇమ్మంది రవిని ఎలాగైనా సరే ఎన్కౌంటర్ చేయాలి, మేము చాలా వరకు నష్టపోయాము, మా కడుపు మంటతోటి నేను ఇలా మాట్లాడుతున్నాను, మేము చాలా బాధపడ్డాం కాబట్టి ఆ బాధను మేము ఇలా వెళ్ళబుచ్చుతున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అంత ఓపెన్గా స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? ఒక వ్యక్తిని ఇక అరెస్ట్ చేశారు కదా, చంపేయండి అని పోలీసులకు కానివ్వండి ఇలా ఓపెన్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం ఎంత వరకు క్రైమ్ అనేది తెలియదు. ఆయనకి తెలియకుండా అలా స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ప్రజలు ఏం చేస్తారు అంటే ఇంకా ఎక్కువగా ఇండస్ట్రీ మీద నెగిటివ్ కామెంట్స్ అనేది రైజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ప్రజలకి అంటే ప్రేక్షకులకి అదేవిధంగా ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ అనేది ఇంకా ఎక్కువ రావడం జరుగుతుంది. దీన్ని మర్చిపోయి ఇప్పటికే అసలు బాధితులే కాదు, ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళని బేస్ చేసుకొని కావాల్సుకొని ఇమ్మంది రవి ఇలాంటి పైరసీలను చేశాడు కాబట్టి మేము థియేటర్కి వెళ్ళి చూసుకోలేని సిచ్యువేషన్లో మేము ఈ ఐబొమ్మ అదేవిధంగా బప్పం లాంటి వెబ్సైట్లను నమ్ముకొని మేము సినిమా చూసాము అని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇమ్మంది రవి చేసింది 100% తప్పు, పైరసీని అలా క్రియేట్ చేయడం. మరి ఈ యొక్క రవిని అరెస్ట్ చేయడం వల్లనే పైరసీ అంతా ఆగిపోతుందా? ఆగిపోదు కదా. మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది ఏదో ఒక రకంగా మూవీస్ని అప్లోడ్ చేస్తూ ఉంటారు, ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంటారు. అలా ప్రతి ఒక్కరిని ఎన్కౌంటర్ చేసుకుంటూ వెళ్ళలేం కదా. ఇక్కడ ఎక్కడ లోపం ఉంది? ప్రజలు ఎందుకని ఈ పైరసీలను ఎంకరేజ్ చేస్తున్నారు? అది తప్పని తెలిసినప్పటికీ చూస్తున్న వారైనా అదేవిధంగా వెబ్సైట్లో పెట్టిన వారైనా పైరసీని క్రియేట్ చేసిన వాళ్ళైనా కూడా నేరస్తులుగానే చట్టం పరిగణించబడుతున్నప్పటికీ కూడా ఎందుకని ఎంకరేజ్ చేస్తున్నారు, ఎందుకని ప్రేక్షకులు అటువైపు మొగ్గు చూపిస్తున్నారు అనే దానిపైన ఇండస్ట్రీ ఎందుకు దృష్టి పెట్టలేకపోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఇమ్మంది రవి ఇలా తయారవడానికి రీజన్ ఎవరు? ఇండస్ట్రీ. ఎక్కువగా అంటే ప్రజలకు అందుబాటులో లేదు, టికెట్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువగా పెద్ద మోతాదులో బడ్జెట్లు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ప్రజల మీద భారాన్ని పెట్టేసి ముక్కుపిండి మరి వసూలు చేసుకుంటున్నారు. ఈ విధంగా కోట్లు సంపాదిస్తున్నారు, మరి వాళ్ళు కోట్లు సంపాదించట్లేదా, మిమ్మల్ని మొత్తం కూడా దోచుకుంటున్నారు కదా అని చెప్పేసి ప్రజలకు కూడా వాళ్ళలో ఇంకా ఎక్కువ వ్యతిరేకత అనేది వస్తుంది. ఎన్కౌంటర్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? కాదు కదా. ఈ ఓపెన్ స్టేట్మెంట్ వల్ల అతనే చిక్కుల్లో పడే అవకాశాలు ఉంటాయి కదా. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. కోపంలో బాధలో అన్నాను అంటే ఎవరు కూడా ఆ స్టేట్మెంట్ను తీసుకోరు. కాబట్టి ఇది ఎక్కడ లోపం ఉంది? టికెట్ రేట్స్ ముఖ్యంగా. కాబట్టి ఆ టికెట్ రేట్స్ అనేవి తగ్గిస్తే ప్రజలకు అదేవిధంగా అంటే ఎవరైతే సినిమా ఎక్కువగా చూసే వాళ్ళు ఉంటారో లేదంటే సినిమా చూడాలనే ఆశ ఉంటుందో ఫస్ట్ డే రోజు ఫస్ట్ షో ఖచ్చితంగా నేను ఎలాగైనా చూడాలి అన్న అభిమానం ఎవరికైతే ఉంటుందో వారు మిస్ అవ్వకూడదు అంటే ఎక్కడ లోపం జరుగుతుంది అంటే టికెట్ రేట్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వీరు ఈ విధంగా పైరసీలను ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి మనం టికెట్ రేట్స్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆలోచన చేద్దామని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇలాంటివన్నీ చేయకుండా అరెస్ట్ చేశారు, అతను చాలా పైరసీలు చేశాడు, 21,000 మూవీలను అప్లోడ్ చేశాడు, దీనివల్ల చాలా వరకు నష్టం జరిగింది, 3.5 కోట్ల రూపాయలను ఆయన అకౌంట్లో పెట్టుకోవడం జరిగింది, ఇలా ఎన్నో కోట్లు సంపాదించాడు అంటే ఇక్కడ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మీరు కోట్లు సంపాదించట్లేదా? ఇది ఎవరు ప్రశ్నించట్లేదని మీరు అనుకుంటున్నారా? జనాలు చాలామంది ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పాల్సింది ఇండస్ట్రీ వాళ్ళే. అంటే టికెట్ రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల ఇలాంటివన్నీ అనర్థాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రవిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ పైరసీ అనేది ఆగిపోదు.
ఇంకొకరు వస్తూ ఉంటారు. అతనికి పనిష్మెంట్ పడ్డా పడకపోయినా, లేదంటే పనిష్మెంట్ ఉన్నా, అతను జైల్లో ఉన్నా కూడా ఇంకా పైరసీలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. గతంలో లేవా? గతంలో సీడీల రూపంలో కానివ్వండి, లేదంటే డీవీడీల రూపంలో కానివ్వండి, ఇలాంటివన్నీ దొరికేవి. ఒక 2 గంటలు అక్కడ వెయిట్ చేసాము అంటే ఎంతో కొంత డబ్బులు తీసేసుకుని దాంట్లో మొత్తం కాపీ చేసేసి ఆ సీడీని ఇచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చేసి హ్యాపీగా సీడీని పెట్టేసుకొని చూసుకునేవాళ్ళు. అక్కడ అప్పటి నుంచి కొన్ని ఏళ్ల నుంచి కూడా ఈ పైరసీ అనేది కంటిన్యూ అవుతూనే వస్తుంది. అప్పుడు ఎంత నష్టపోయారో ఇప్పుడు కూడా అంతే నష్టపోతున్నారు. కానీ దీన్ని ఎక్కడ ఆపాలి అనేది మాత్రం ఆలోచన చేయట్లేదు. దీనివల్లనే ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన చేసిన ఏదైతే స్టేట్మెంట్ ఉందో, ఇచ్చిన స్టేట్మెంట్ ఉందో అది కొంచెము ఎవరినైనా సరే హర్ట్ చేసే విధంగా ఉంది. ప్రజలు ఎక్కువగా ఇమ్మంది రవికి సపోర్టుగా నిలుస్తున్నప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ప్రేక్షకులకు ఇండస్ట్రీకి మధ్య ఇంకా దూరం పెరిగే అవకాశాలు ఉంటాయే తప్పించి ఇంకా వారు దగ్గరయ్యే అవకాశాలు చాలా తక్కువగా వరకు ఉంటాయి. అదేవిధంగా ఇప్పటికే వ్యతిరేకత ఎక్కువగా వస్తుంది. అంటే చాలా మంచి జరిగింది, ఇలాంటివి జరగాల్సిందే, ఇండస్ట్రీలో ఇలా కోట్లు డబ్బులు పెట్టేసి సినిమాలు తీసేసి ఆ కోట్లను మా నుంచే వసూలు చేస్తున్నారు, వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, పెద్ద బిల్డింగులు కట్టుకుంటున్నారు, అభిమానులకు ఏమీ చేయట్లేదు అన్న మైండ్ థాట్లో ఉన్న వాళ్ళకి మీరు ఇంకా ఎక్కువగా కూడా ఆలోచన అనేది క్రియేట్ చేసే విధంగా ఈ స్టేట్మెంట్స్ ఉంటున్నాయి. మీరు ఏదైనా స్టేట్మెంట్స్ ఇలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఇచ్చేటప్పుడు మీరు చూసి మాత్రమే మాట్లాడాలి. ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ దీన్ని సాల్వ్ చేయాలి అనేది ఇంతమంది పెద్దలు ఒకే దాటి మీద నిల్చొని పైరసీని ఎలాగైనా సరే అరికట్టాలని చెప్పేసి పోలీసులను అప్రోచ్ అయ్యి ఈ ఐబొమ్మను రన్ చేస్తున్న ఇమ్మంది రవిని అరెస్ట్ చేయించే విధంగా ఎంతైతే కృషి చేశారో అదే విధంగా ఈ ప్రేక్షకులు కూడా ఎందుకని పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు, ఎందుకని ఈ పైరసీ నేరం అని తెలిసినప్పటికీ కూడా అటువైపు సినిమాలు చూడడం అనేది జరుగుతుంది అనే దానిపైన ఆలోచన చేసి అక్కడ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది చూస్తే అన్ని రకాలుగా సేఫ్ అనేది నా ఉద్దేశం. అంతే తప్పి అంటే ప్రజలలో ఇప్పటికే ఇమ్మంది రవికి చాలా వరకు పాజిటివ్గానే ఉంది. దాన్ని ఇంకా పెంచే ప్రయత్నం ఇండస్ట్రీ చేస్తుందే తప్పించి అతను తప్పు చేశాడు, పైరసీ చాలా నేరము, పైరసీ వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతాయి, చూసినా తప్పే అని చెప్పేసి అన్న స్టేట్మెంట్ మాత్రం ఈ బయటికి రాకుండా ఇంకా ఎక్కువగా దాన్ని నెగిటివ్ని ఎక్కువగా క్రియేట్ చేసే విధంగానే ఇండస్ట్రీ నుంచి వస్తున్న వాక్యాలు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ స్టేట్మెంట్స్ కానివ్వండి, వాళ్ళు ఇస్తున్న బాధతో ఇస్తున్న ఏదైనా వీడియోస్ కానివ్వండి, అవి చాలా వరకు ఇతరులను హర్ట్ చేసే విధంగా మధ్యతరగతి వాళ్ళను ఆలోచింపజేసే విధంగానే ఉంటున్నాయి. కాబట్టి దీనిపైన ఆలోచించి మాట్లాడితే అన్ని రకాలుగా బెటర్. అలా ఓపెన్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా ఒక మనిషిని ఖచ్చితంగా అరెస్ట్ చేశారు కదా, ఇక అయిపోయింది, పైరసీ ఆగిపోవాలంటే ఆ వ్యక్తిని ఎన్కౌంటర్ చెయ్యండి అని ఇలాంటి స్టేట్మెంట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద ఇవ్వకూడదు. ఇచ్చారు అంటే అనవసరంగా మానవ హక్కులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా హ్యూమన్ రైట్స్ నుంచి ఎవరైనా కేసు ఫైల్ చేశారు అంటే ఖచ్చితంగా వారి మీద శిక్షలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న విషయాలను మర్చిపోయి మరి ఆవేశంలో మేము చేసింది కరెక్ట్, మేము ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం, మేము ఖచ్చితంగా చేసిన పని చాలా మంచిది అనుకోవడం అనేది పొరపాటు. అనేది ప్రజల నుంచి చాలా వరకు వస్తున్న నెగిటివ్ని మీరు ఇంకా ఎక్కువగా ఎంకరేజ్ చేసి వారిలో లేని వాటిని ఆలోచింపజేసే విధంగా మాత్రం ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వద్దు అనేది నేను ఈ వీడియో త్రూ ఖచ్చితంగా పెద్దవాళ్ళని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూసేసుకుంటే ఇమ్మంది రవిలా తయారవడానికి రీజనే ఇండస్ట్రీ అనేది ప్రజల్లో వస్తున్న ఆలోచన. ఆ ఆలోచన ఇంకా రెట్టింపు చేసే విధంగా అతన్ని ఎన్కౌంటర్ చేసేయండి, చంపేయండి. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇండస్ట్రీకి ఇంత నష్టం జరిగింది, అంత నష్టం జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ప్రజలు కానివ్వండి ప్రేక్షకుల హృదయాల్లో మీరు బాధితులుగా వారు క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఎక్కువగా డబ్బులు దండుకున్నారు కాబట్టి మీకు మంచి పనిష్మెంటే కలిగింది అనేది వారి హృదయాల్లో ఉంది. కాబట్టి దాన్ని మీరు ఎలా సాల్వ్ చేయాలి, ప్రజల్ని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి, ఎలాగైనా సరే మూవీ రిలీజ్ అయినప్పుడు అందరు థియేటర్లోకి వచ్చే మూవీని చూడాలి, అది దీనికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అన్న దానిపైన ఆలోచన చేస్తే అన్ని రకాలుగా శ్రేయస్కరం. కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి మాత్రం ప్రజలను ఇంకా రెచ్చగొట్టే విధంగా మాత్రం ఉండొద్దు అనేది నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అనవసరంగా అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఆయనేమో కానీ మీరు కూడా అనవసరంగా జైల్లో వెళ్ళి కూర్చున్న పరిస్థితులు కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ అదేవిధంగా చట్టాలు కూడా కాన్స్టిట్యూషన్లో ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని చంపడం కానివ్వండి, చంపేయడం కానివ్వండి, చంపాలి అన్న స్టేట్మెంట్స్ని ఎప్పుడు కూడా అది రిసీవ్ చేసుకోదు. కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు బీ కేర్ఫుల్గా జాగ్రత్తగా ఒక మాట మాట్లాడాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను.
మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు